Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor, Subject Expert to IIT NEET EBSET students. Today's session వచ్చేసి one breaking news. ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇది తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్టేట్స్కి ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ డేట్స్ రిలీజ్ చేశారు. ఓకే, అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ మనకి ఇంతమందికి ఏం చెప్పారు, సెప్టెంబర్ 5th అని చెప్పారు కదా, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 22కి అది క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. ఓకేనా, ఇప్పుడు సార్ మరి రౌండ్ 1లా వచ్చిన వాళ్ళు ఎయిమ్స్లో జాయిన్ అయిపోయారు కదా సార్, హాస్టల్ కూడా తీసుకున్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మొత్తం లైక్ ఇండక్షన్ ప్రోగ్రామ్ లాగా మొత్తం క్యాంపస్ గురించి నార్మల్గా జరుగుతుంది. 10 days వరకు క్లాసెస్ ఏం జరగవు. ఓకే, కానీ క్యాంపస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా ద్వారా రౌండ్ 1లో జాయిన్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నా. సో రౌండ్ 2 కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ రౌండ్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఆ షెడ్యూల్ అనేది మనకు వచ్చింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఫస్ట్ ఎక్కడ ఇచ్చారు సార్ వెబ్సైట్లో, మేము చూసినా మాకు తెలియట్లేదు అంటే ఒక్కసారి మీకు అది చూపిస్తా. ఒక్క నిమిషం జస్ట్ యూజీ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ 2025 ఇది క్లిక్ చేయండి. యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఇది ఇలా స్క్రోల్ చేయండి. మనం ఏం చూస్తాం, ఇక్కడ చూస్తాం. యాక్చువల్గా ఇంతమందికి ఇక్కడ ఇచ్చేది నోటీస్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ న్యూ పీడబ్ల్యూడీ, కానీ యాక్చువల్గా ఈరోజు ఇచ్చింది ఇక్కడ ఇచ్చారు చూడండి, యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ 2025 డేటెడ్ 1/9/2025 అంటే సెప్టెంబర్ 9. ఓకే, యూజీ స్టేట్ షెడ్యూల్ కూడా ఇచ్చిండ్రు, ఇది 1/9/2025. సరే, నేను ఆల్ ఇండియా కోటాది క్లిక్ చేస్తున్నా. ఇలా ఇచ్చారు చూడండి. రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది రౌండ్ 2 కదా. రౌండ్ 2 ఇక చూడండి 3rd September నుంచి స్టార్ట్ అవుతుంది. 3rd Septemberలో సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. 4th September నుంచి 9th వరకు మనకు రిజిస్ట్రేషన్. ఓకే, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3rd September నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రౌండ్ 2. ఓకే, నెక్స్ట్ సార్ ఈ స్టేట్ది ఏమి ఇచ్చారు సార్ అంటే స్టేట్ షెడ్యూల్ అని ఇచ్చారు కదా, ఇది స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. రౌండ్ 2 10th September స్టేట్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంది కదా, ఇది 10th September 2025 టు 19th September 2025. ఓకే, ఇది స్టేట్కి సంబంధించింది. ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ స్టేట్ ఇది ఆల్ ఇండియా కోటాది, ఇది ఆల్ ఇండియా కోటాది, అది స్టేట్కి సంబంధించింది ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆల్ ఇండియా కోటాది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆల్ ఇండియా కోటా స్టార్టెడ్ సెప్టెంబర్ 4th to 9th. ఎవరు ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే 4th రోజు నుంచి స్టార్ట్ చేయాలి రిజిస్ట్రేషన్. అంటే రౌండ్ 1లో మేము చేయలేదు సార్, మాకు తెలియక మేము రాదనుకొని చేయలేదు అంటే రౌండ్ 2లో కొత్త రిజిస్ట్రేషన్ వాళ్ళకి 4th రోజు. వెబ్ ఆప్షన్స్ సార్ రౌండ్ 1లో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశా, బట్ సీట్ రాలేదు నాకు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే డైరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ అంటూ ఉండదు. మీకు చాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, చాయిస్ ఫిల్లింగ్ 5th to 9th అనమాట. 5th to 9th క్లాసెస్ స్టార్ట్ ఫ్రమ్ 22nd. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే 22nd September నుండి స్టార్ట్ అవుతుంది. సో యూ షుడ్ అప్లై మ్యాక్సిమం కాలేజ్ అండ్ మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. ఎవరైతే రౌండ్ 1లో కొద్దిమంది ఏం చేశారంటే మార్క్స్ తక్కువ వచ్చిన 10 colleges 20 colleges 30 పెట్టారు. అలా పెట్టి అయ్యో మాకు రాలేదు సార్, మాకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఒక కాలేజ్ అలాట్ అయింది సార్ అని బాధపడ్డారు. అప్పుడు ఎందుకు రాలేదని తక్కువ కాలేజెస్ పెట్టారు. ఇప్పుడు మీరు ఎక్కువ కాలేజ్ పెడితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ ఎక్కువ కాలేజీలో జాయిన్ అయ్యేటట్లు ఉండాలి. మీరు ఒక 100 కాలేజీలు పెడితే 1 రాలేదు 2 రాలేదు 100 కాలేజ్ వస్తే మేము జాయిన్ అవుతాం సార్, 100 కాలేజ్ వచ్చిన బెటరే అంటే 100 వరకు పెట్టండి, 200 వరకు పెట్టండి. అలా ఎక్కువ కాలేజెస్ పెడితే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించబోతున్నాను చూడండి. రౌండ్ 1 ఇది కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 1 స్టోరీ కంప్లీట్ అయిపోయింది. 18th to 19th 21 22 ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, 23rd August ఇది కంప్లీట్ అయిపోయింది. ఏది రౌండ్ 1ది, రౌండ్ 1ది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 2 డేట్స్ గురించి చెప్తున్నాం. ఇది రౌండ్ 2. రౌండ్ 2 వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ 3rd September. మనకు సీట్స్ ఇంక్రీజ్ చేశారు కదా, దాని గురించి 3rd September. రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎప్పుడు అంటే 4th September
2025 కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళకు 4th to 9th సెప్టెంబర్ అప్ టు 12 noon యాజ్ పర్ సర్వర్ టైం. 12 noon టైం కూడా చూసుకోండి, 12 noon. ఓకే, అప్ టు 12 noon, 12 o'clock వరకే. నెక్స్ట్ పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ అప్ టు 3 PM. పేమెంట్ స్టేటస్ అప్ టు అవైలబుల్ 3 PM వరకే పేమెంట్ స్టేటస్. ఓకే, మీరు పేమెంట్ చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. చూడండి, పేమెంట్ చేయాలి ఫస్ట్. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకే, September 2025. ఓకే, 3 PM వరకు. ఓకే, నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 5th September నుంచి స్టార్ట్ అవుతుంది, 9th September వరకు. ఎప్పటి వరకు? టిల్ 11:55 PM వరకు, నైట్ 11:55 PM వరకు యాజ్ పర్ సర్వర్ టైం. చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 4 PM. 9th రోజు, September 9th రోజు 4 PM నుంచి అప్ టు 11:55 PM వరకు ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, నేను చాయిస్ లాక్ చేయను సార్, నేను లాక్ చేయను, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు? 10th September 2025 టు 11th September. ఓకే, 10th September 2025 టు 11th September. నెక్స్ట్ ఎప్పుడు ఇస్తున్నారు ఇది రిజల్ట్? 12th September రోజు రిజల్ట్ వస్తుంది. ఓకే, రిపోర్టింగ్ జాయినింగ్ ఎప్పుడు? 13th September నుంచి 19th September వరకు. ఓకే, 13th September నుంచి 19th September వరకు రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్. ఓకే, నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూట్ చెక్ చేస్తాయి మళ్ళీ మీ సర్టిఫికేట్స్ని. ఓకే, మీరు జస్ట్ ఇప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు కదా, అది ఎప్పుడు 20 నుంచి 21 వరకు ఏం చేస్తాయి, ఇన్స్టిట్యూషన్స్ చెక్ చేసుకుంటాయి అనమాట. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు రౌండ్ 1లో ఒక ఇష్యూ అయిందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రౌండ్ 2 రిజల్ట్ కంటే ముందే ఉండాలి డేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. లాస్ట్ టైం నేను చెప్పాను, ఆల్ ఇండియా కోట ఎయిమ్స్ మంగళగిరిలో ఒక పేరెంట్ చాలా కష్టమైంది. జెన్యూన్ పేరెంట్, జెన్యూన్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళు అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఆ ఇష్యూ, సర్టిఫికేట్ ఇష్యూ అనేది లేట్ అయింది. ఒక 2 days లేట్ అయ్యేసరికి వాళ్ళు మేము తీసుకోమంటారు, మా రూల్స్ ప్రకారం అని అంటారు. కానీ ఆ పేరెంట్ చాలా గట్టి కష్టపడి సంపాదించుకున్నాడు. కానీ అందరికీ అంత పోరాటం ఒక టెన్షన్ పడతారు కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ డేట్ కంటే ముందే ఉండాలి. ఈ రోజుకి మీ చేతులు ఉండాలి అన్నీ. ఓకే, ఆ రౌండ్ 2లో ఎందుకంటే మీరు ఎయిమ్స్ ఏదైనా సీట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తే ఒక్కొక్క ఎయిమ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి అనుకోండి, మీకు అన్ని రూల్స్ క్లియర్గా ఉండవు. ఎవరికి తెలియదు, ఆ పేరెంట్కి తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అది డైరెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ రౌండ్ 1 రిజల్ట్ కంటే ముందే ఉండాలి అనేది అది యూజర్ గైడ్లో కూడా మెన్షన్ చేయలేరు. సో కాబట్టి మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్ని క్లియర్గా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా రిజెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది రౌండ్ 2కి సంబంధించింది. రౌండ్ 2కి ఇది చూడండి, రిజిస్ట్రేషన్కి 6 days టైం ఇచ్చారు, చాయిస్ ఫిల్లింగ్ 5 days, ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ 2 days, రిజల్ట్ 1 day, 7 days, 2 days. ఓకే, ఇవి మీకు ఇంపార్టెంట్ డేట్స్. ఇది రౌండ్ 2. ఓకే సార్, రౌండ్ 3 ఎప్పుడు? రౌండ్ 3 వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ 23rd September. ఓకే, రిజిస్ట్రేషన్ పేమెంట్ 24th September టు 29th September. 24 September టు 29th September రిజిస్ట్రేషన్, కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి. ఆల్ ఇండియా కోటాలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక రౌండ్ మిస్ అయినా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదు. రిజిస్ట్రేషన్ ఒక్కసారి చేసుకోకుంటే ఇంకా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. రౌండ్ 1, రౌండ్ 2 చాయిస్ ఫిల్లింగ్ కూడా ఒకటేసారి ఇవ్వాలి. తెలంగాణలో కూడా అంతే, ఒకటేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో కానీ ఆల్ ఇండియా కోటాలో ఇలా ఉంటుంది. 24th to 29th రిజిస్ట్రేషన్ అప్ టు 12 noon. ఓకే, పేమెంట్ ఫెసిలిటీ 29th 3 PM వరకు. చాయిస్ ఫిల్లింగ్ ఏమో 24th to 29th September టిల్ 11:55 PM. 29th September వరకు నైట్ 11:55 PM. చాయిస్ లాకింగ్ ఏమో 29th September 11:55 PM వరకే, నైట్ 11:55 PM వరకు. ఓకే, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు? 30th September టు 2nd October. నెక్స్ట్ రిజల్ట్ 3rd October ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ 4th to 10th October ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్ డేటా బై ఇన్స్టిట్యూషన్ 11th to 13th ఉంటుంది. 11th to 13th ఉంటుంది. ఇక చూడండి, రౌండ్ 1 అయిపోయింది. రౌండ్ 2 ఇంకా కొంచెం ఫాస్ట్ అవుతుంది. రౌండ్ 3 మ్యాక్సిమం అయిపోతుంది. ఓకే, తొందరగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కావాలంటే రిజిస్ట్రేషన్కి 6 days, చాయిస్ ఫిల్లింగ్ 6 days, 3 days, 1 day, 7 days, 3 days ఇచ్చారు. మ్యాక్సిమం ఇక్కడ వరకే మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఇది రౌండ్ 3 ఇన్ఫర్మేషన్. ఓకేనా, రౌండ్ 3 ఇన్ఫర్మేషన్. నెక్స్ట్
ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ మ్యాక్సిమం రౌండ్ 3కి కంప్లీట్ అయితే ఇంకేదైనా సీట్లు మిగిలితే ఇది ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫర్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్. ఓకే, ఇది రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు 13th అక్టోబర్ 2025. ఓకే, రిజిస్ట్రేషన్ ఎప్పుడు 14th to 16th. ఇది చూడండి, తక్కువ డేట్ టైం ఇచ్చారు ఇక్కడ. 14th to 16th 3 PM వరకు రిజిస్ట్రేషన్, 3 PM వరకు యాజ్ పర్ సర్వర్ టైం. పేమెంట్ ఫెసిలిటీ 6 PM to 16th. ఓకే, 16th, ఇది 14th to 16th కదా, రిజిస్ట్రేషన్ 14th to 16th కదా. ఓకే, పేమెంట్ ఫెసిలిటీస్ ఈవినింగ్ 6 వరకు ఉంటుంది 16th రోజు. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ 14th to 17th, 3 days. చాయిస్ ఫిల్లింగ్ చూడండి టిల్ 8 AM ఆఫ్ 17th. మీరు కన్ఫ్యూజ్ అయ్యి సార్ 17th రోజు కూడా ఈవినింగ్ 5 వరకు ఉంటుంది కదా అనుకోకండి, టైం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈవెన్ రౌండ్ 2 కూడా చాయిస్ ఫిల్లింగ్ టైం చూడండి, ఇది రౌండ్ 1 కదా, రౌండ్ 2 చాయిస్ ఫిల్లింగ్ టైం ఓకే నైట్ వరకు ఉంది 11:55 PM. ఓకే, రౌండ్ 3 చాయిస్ ఫిల్లింగ్ కూడా 11:55 PM వరకు ఉంది. బట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ చూడండి, మీరు అలవాటు పడిపోయి ఉంటారు కదా నైట్ వరకు ఉంటుందని, కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ చూడండి, చాయిస్ ఫిల్లింగ్ 17th రోజు 8 AM వరకే ఉంటుంది. ఈ డేట్స్ అన్నీ రాసుకొని మీరు రూమ్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, మార్క్స్ తక్కువ వచ్చిన సీట్ వచ్చింది, నేను ఫిక్స్ అయ్యాను ఈ కాలేజ్ అంటే నో ఇష్యూ ఇక. ఓకే, 8 AM వరకే ఉంది చూడండి. చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 8 PM ఆఫ్ 16th October. అంటే 16th October 8 PM ఈవినింగ్ నుంచి మార్నింగ్ 8 AM వరకు యాజ్ పర్ సర్వర్ టైం. నెక్స్ట్ ప్రాసెసింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ 17th October, రిజల్ట్ 18th October. ఓకే, రిపోర్టింగ్ 19th to 25th October, రిజల్ట్ 19th to 25th October. ఓకే, వెరిఫికేషన్ ఇక నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫర్ ఎన్ష్యూరింగ్ faithful obedience of time schedule and also keeping in view the limited time available for conducting counseling, all participating institutes, colleges are directed to treat all Saturdays, Sundays and gazetted holidays as working days. ఓకే, హాలిడేస్ కూడా వర్కింగ్ డేసే. ఇక స్ట్రిక్ట్గా జరుగుతుందండి కౌన్సిలింగ్ది. ఓకే, ఇక్కడ స్ట్రిక్ట్గా జరుగుతుంది, టైం టు టైం జరుగుతుంది. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటి అంటే ఎవరన్నా కాలేజెస్ సెకండ్ ఆల్ ఇండియా కోటాలో పెడుతున్నాము అని అంటే మాత్రం మ్యాక్సిమం కాలేజెస్ని పెట్టండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి. ఇంకొక కొద్దిమందికి డౌట్ ఏముంటుంది అని అంటే సార్ నాకు ఒక 500 మార్క్స్ వచ్చినాయి, నాకు ఆల్ ఇండియా కోటాలో నేనేం చేశాను అంటే ఒక 20 కాలేజెస్ పెట్టాను సార్, అది నాకు రాలేదు. తెలంగాణ వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళ గురించి. ఇప్పుడు స్టేట్ కోట కూడా స్టార్ట్ అవుతుంది కదా సార్, ఎందుకంటే సుప్రీంకోర్టు వచ్చేసింది తీర్పు, ఈరోజు రేపు స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయాలన్నా ఇక్కడ ఓన్లీ స్టేట్ మీద డిపెండ్ కావాలన్నా అని డౌట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే September 3rd రోజు ఆల్ ఇండియా కోట అప్లై చేయండి. స్టేట్ కోట కూడా చాయిస్ ఫిల్లింగ్, తెలంగాణ స్టేట్ కోట కూడా చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ రిజల్ట్ ఇది వస్తుంది. ఓకే, ఇది వస్తుంది ఆల్ ఇండియా కోటది. మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాంధీ మెడికల్ కాలేజే వచ్చింది, మీరు స్టేట్ కోట ద్వారా కూడా గాంధీ వెళ్దాం అనుకుంటున్నారు, ఆల్ ఇండియా కోట ద్వారా కూడా మీకు పొరపాటున గాంధీ వచ్చింది, మీరు ఏమ్స్ అనుకున్నారు కానీ తర్వాత ప్రిఫరెన్స్ గాంధీ పెట్టారు. ఇక్కడ గాంధీ వచ్చింది అనుకోండి, ఇక్కడ గాంధీ వస్తే ఇక మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి. ఈ తెలంగాణల నుంచి ఇక నో నీడ్, ఇక్కడ తెలంగాణల నుంచి గాంధీ వచ్చినా మీరు ఇక్కడ ఏం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమైతే అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది. వాళ్ళ బెనిఫిట్ కోసం నేను ఎందుకని అనుకోకండి, ఎందుకంటే మీకు కావాల్సిన కాలేజ్ మీకు వస్తుంది కదా. ఇక్కడ ఎయిమ్స్ ఆల్ ఇండియా కోట ద్వారా ఎయిమ్స్ వస్తేనే ఎయిమ్స్ వెళ్ళిపోతారు. లేదు గాంధీ వచ్చింది, మీరు ఏం చేస్తారు, ఎయిమ్స్ పెడతారు, నెక్స్ట్ గాంధీ ఉస్మానియా కూడా పెడతారు ఆల్ ఇండియా కోటాలో. ఆల్ ఇండియా కోట ద్వారా వస్తే మీరు రాయల్గా ఎంటర్ అవుతారు కదా, ఓకేనా. సో అప్పుడు స్టేట్ కోసం ప్రాసెస్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, తొందరగా జాయిన్ అయిపోతారు, ఇక ముందు ఎంటర్ అవుతారు. ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అందరికంటే ముందు మీరే ఎంటర్ అవుతారు. ఖచ్చితంగా మీరు చేసే ఈ పుణ్యం ఉంటుంది చూడండి, ఈ హెల్ప్ ఉంటుంది చూడండి, ఎందుకంటే మీకు కావాల్సిన గాంధీ వస్తుంది ఆల్ ఇండియా కోట ద్వారా, స్టేట్ కోట ద్వారా కూడా వస్తుంది, కానీ మీరు ఏం చేస్తున్నారు ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవుతున్నారు. సో ఖచ్చితంగా 1000% ఒక స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వేరే స్టేట్ స్టూడెంట్ రాడు, మీరు స్టేట్ కోట ద్వారా జాయిన్ అయితే వేరే స్టేట్ స్టూడెంట్ వస్తాడు ఇక్కడికి, అప్పుడు ఇంకొక మన స్టేట్ స్టూడెంట్కి ఒక స్టూడెంట్ లాస్ అవుతారు. సో మీరు అలా ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయితే 1000% మీకు మంచి జరుగుతుంది. 1000% మీరు ఒక స్టూడెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్.
ఓకేనా, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నా ఇది. సో ఇలా చూసుకోండి, జాగ్రత్త ఇవ్వండి. ఆల్ ఇండియా కోటాలో మ్యాక్సిమం కాలేజెస్ ఆప్షన్ ఇవ్వండి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇవ్వండి. ఓకే, 400, 440, 450 అలా వచ్చినంటే మ్యాక్సిమం ఇవ్వండి. ఎందుకంటే మీకు 400 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 400 రిజర్వేషన్, స్టేట్లో లీస్ట్ కాలేజ్ వస్తుంది, స్టేట్లో లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. ఎందుకంటే కట్ ఆఫ్ దగ్గరలో ఉంటాయి కదా ప్రైవేట్ కాలేజెస్. కానీ ఆల్ ఇండియా కోటాలో వచ్చేది గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది కదా, కాకపోతే కొంచెం దూరం ఉంటుంది. అది చూసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇది చాలా జాగ్రత్త. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి మీరు వెళ్ళగలరు అనుకుంటే. ఓకే, ఎందుకంటే అక్కడ వచ్చే ఏదైనా బెటరే ఉంటుంది. అరే నేను ఆల్ ఇండియా 400 మార్క్స్ వచ్చిన ఆల్ ఇండియా కోటాలో నాకు గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చింది, కాకపోతే వేరే స్టేట్. ఓకే, అలా చూసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో వేసి మీకు ఇంటర్న్షిప్ మనీ వస్తుంది. ఓకే, ఆ బ్రాండ్ ఉండిపోతుంది. గవర్నమెంట్ కాలేజ్, ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ ఐ హావ్ కంప్లీటెడ్ MBBS అనేది ఉండిపోతుంది నార్మల్ ప్రైవేట్తో కంపేర్ చేస్తే. గవర్నమెంట్కి ఎంతో కొంత ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఇలా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏ చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఛానల్ లోపల సబ్జెక్ట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. IIT నీట్ వెబ్సైట్, తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కోసమని. సో సజెస్ట్ చేయండి, చాలా బాగుంటాయి క్లాసెస్. అంతా చాలా వర్క్ చేస్తున్నా, ఫన్నీగా స్టోరీస్గా చెప్పి పిల్లలకి ఇంట్రెస్ట్గా గుర్తుండేటట్లు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ట్రై చేసి చెప్తున్నాను. ఒకసారి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.